నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వ్యవస్థ, రాష్ట్రంలో మా హక్కులు మాకు నెరవేర్చండి, మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పేసి ఒక ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడక్కడ ఒక ఉద్రిక్తమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా నిన్న నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బస్సు డిపో ఎదురుగా ఒక వ్యక్తి, ఆర్టీసీ డ్రైవరు, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు మా హక్కులు మాకు ఇవ్వండి, మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో దాన్ని మాకు నెరవేర్చండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కూడా సిద్ధమైండు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు ఎవరైతే కనపడలేదు. ఈరోజు కూడా మాకు ఇచ్చినటువంటి హక్కులను నెరవేర్చండి అని చెప్పేసి పాపం ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. నిన్న నర్సంపేటకు సంబంధించి ఒక విజువల్ మీకు చేద్దాం. నర్సంపేటలో ఒక సంఘటన జరిగింది. పాపం నిన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి జూమ్ దానికి సంబంధించి పాపం ఆర్టీసీ డ్రైవరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం, మొత్తం ఆయన యొక్క బాడీ మొత్తం కాలిపోయింది. పాపం మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒంటి నిండా పోసుకొని ఎట్లా కాలిపోయిండో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఎంత ఘోరమైన సంఘటన, ఇంత వ్యవస్థమైన సంఘటనలో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన సందర్భం అనిపిస్తుంది. పాపం ఆయన ఇప్పుడు ఎంత అపస్మార స్థితిలో పడిపోయిందో, కుటుంబానికి ఏమో భరోసా ఇస్తారు, ఏం కథ చేస్తారు ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మీ హక్కులను మీరు నెరవేర్చుకోవాల్సిన సందర్భం ఉన్నది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకుంటే కుటుంబాలు చిన్న వందమయ్యే సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆర్టీసీ కార్మికులారా, మీరు పోరాటం చేయండి, కానీ ఆత్మ బలిదానాలు చేసుకోకండి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. దీనికి సంబంధించినటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని చెప్తాను. మీరు ఆత్మ బలిదానాలు చేసుకోకండి, చర్చల ద్వారా దీన్ని సాధించుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నాడు. పెట్రోల్ ఆర్టీసీ డ్రైవరు, ఇది నర్సంపేటకు సంబంధించిన దాంట్లో వచ్చింది. చాలా దిక్కులలో కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నర్సంపేట ఆర్టీసీ వద్ద ఉద్రిక్తత, తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆవేదనతోటి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అన్న. అంటే ఈరోజు అన్ని పార్టీల నాయకులు వచ్చి మేము సాధిస్తామని చెప్పేసి అంటారు. అంటే మీరు ఇంతకుముందు ఈ సమస్యలు మీకు కనపడతలేవానే, వాళ్ళు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చే వరకు మీరు ఏం చేస్తారు ఈ ప్రతిపక్షాలంతా అని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఏదో శివరాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజలపైన ప్రేమే ఉంటే, ఏదేమైనప్పటికీ ఈ ప్రేమ లేని సందర్భంలో మీరు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాని సందర్భంలో ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజలు అక్కడ ఉద్యోగస్తులు ప్రాణాలు తీసుకుంటే ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో మీరు నిలబడ్డారు. అంటే ఇంతకుముందు మీకు చట్టసభలలో పంపించిన తర్వాత ఆర్టీసీ వాళ్ళకి మీరు ఇది ఇచ్చిండ్రు, ఇది నెరవేర్చాలి, వాళ్ళు మీకోసం అహోరాత్రులు కష్టపడతారు, ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఉచిత బస్సులు కూడా నడపడంలో వారి పాత్ర అమోఘం. ఎందుకంటే పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చినా కూడా వాళ్ళు ఓపికతోటి, వాళ్ళ సహనంతో వాళ్ళని వాళ్ళ ప్రాంతాలకు చేరవేసే సందర్భంలో ఉన్నారు. వాళ్ళ హక్కులు ఏ రోజన్నా మీరు రోడ్డు మీదకి వచ్చి రానే రాజకీయ నాయకులు, ఈ రోజు వాళ్ళు ఏదో సమ్మె చేస్తే మేము ఇక వాళ్ళ శివరాజకీయాలు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. నిజంగా కుటుంబాలకు ఎవరు భరోసా ఇస్తారా? తెలంగాణ ఉద్యమంలో కూడా రెచ్చగొట్టి, ప్రతిపక్షాలు రెచ్చగొట్టి, ప్రజల అమాయకమైనటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మ బలిదానాలు తీసుకొని మీరు ఆ శివరాజకీయాల మీద పీఠాలు ఎక్కిరే. ఈ రోజు కూడా అదే ధోరణిలో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరంతా కూర్చొని, అరే నాయన ఇది చేయాలి, మనం ఈ ప్రభుత్వం ఇది ఉన్నది, వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ హక్కులను మనం కల్పించాలని చెప్పేసి
ఆ ప్రభుత్వం పైన పోరాటం ఎందుకు చేస్తలేరా? ఒకరిని ఒకడు తిట్టుకోడు, ఒకరిని ఒకడు అనుకోవడం. ఇక ఒకడు గాడిద అంటే ఒకడు దున్నపోతాడు. ఆఖరికి జంతువులు కూడా మిమ్మల్ని అసహించుకునే సందర్భంలో ఉన్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బలిదానాలకు కారకులు ఎవరే? మీరు పాలకులు కాదా? గతంలో కూడా ఇదే జరిగింది. మా హక్కుల కోసం మేము పాటుపడుతున్నామంటే అక్రమంగా వాళ్ళని తీసేది 50 రోజులు ఒక నియంత్రణ పాలన చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మా హక్కులను మాకు ఇవ్వండి అంటే కూడా వాళ్ళ ప్రాణాలు పోతుంటే కూడా ఇక చర్చలకు రాండి అని చెప్పేసి అంటారు. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ కుటుంబానికి భరోసా వెళ్ళిపోవు. శంకరన్న బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఈరోజు ఉద్యమాలు చేసే వాళ్ళు బీసీలు, ఆత్మ బలిదానాలు చేసుకునే వాళ్ళు బీసీలు. కానీ మీరు మాత్రం రాజ్యాధికారం దిశగా మీరు మాత్రం సీటు పైన ఎక్కేది మాత్రం అగ్రకులాలు. మరి వీళ్ళ బతుకులను బాగు చేసేది ఎవడా? వీళ్ళ హక్కులను నెరవేర్చేది ఎవడా? దీనికోసం కదా మీరు పోరాటం చేయాల్సిన సందర్భం ఉన్నది. ఇదంతా మర్చిపోయి మీ కథలు ఏదో చేస్తాను. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి వీళ్ళ ప్రధాన డిమాండ్ ఉన్నది. కొత్తగా వారికి గొంతమ్మ కోరికలు అయితే ఏం కోరతలేరు. అరే నాయన, మీరు మాకు హక్కులు ఇచ్చిండ్రు, మాకు ఏదో హామీలు ఇచ్చిండ్రు, అది నెరవేర్చండి. మా కుటుంబాలు దుర్భరమైన జీవితంలో గడపాల్సిన సందర్భం ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన హామీలకు ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళు సమ్మె చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం అతి ముఖ్యమైన డిమాండు. ఆర్టీసీని ప్రభుత్వ ఖాతాలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణ పిఆర్సీ అమలు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్పుడు హామీ ఇచ్చిండ్రు, మీరు దీన్ని ఈ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, మిమ్మల్ని ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము స్వీకరిస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఆ దిశ మీరు అడుగులు వేయలేదు. ఇప్పటికైనా చేయండి అని చెప్పేసి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన దానికే కదా వాళ్ళు చేసేది. మరి మీరు ప్రభుత్వం నడిపేటోళ్ళు మీరు హామీలు అమలు చేయని సందర్భంలో మరి మీ యొక్క పబ్బాలు గడుపుకోవడానికి మళ్ళీ మేము 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం, 20 ఏళ్ళ అధికారంలో ఉంటాం అంటే మీరు ఇచ్చే హామీల ప్రశ్న నెరవేర్చండి అని చెప్పేసి వాళ్ళు న్యాయమైన కోరిక అడిగిండ్రు. మా ఉద్యోగానికి భద్రత ఇవ్వండి, మమ్మల్ని ఏదైతే మీరు ప్రభుత్వంలో కలుపుకుంటామన్నారో దాన్ని కలుపుకొని మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కోసుకొని ఒళ్ళంతా గాయాలతోటి ఎంత ఇబ్బంది, ఒళ్ళంతా చిన్న ఇక మంటకాడ ఇంత వేడి తగిలితేనే ఆగమవుతాం. 80% తోటి కాలిపోయిండు. ఎంత ఘోరమైన సందర్భం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. గురువారం రోజు తీవ్ర ఉద్రిక్త సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ప్రభుత్వం మొండిపైకి నిరసిస్తూ ఒక డ్రైవరు అందరూ చూస్తున్న ఒంటిపై నిప్పండించుకోవడం కలకలం రేపింది. గురువారం డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా ధర్నా ఓరెత్తింది. ఈ సమ్మెలో తీవ్ర మనస్తాపానికి గురై ఒక డ్రైవర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ని ఒంటిపై పోసుకొని నిప్పండించుకున్న క్షణాల్లో మంటలు చెలరేయడంతో తోటి కార్మికులు వాళ్ళు పాపం అప్పుడే మీరు వెంట అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పేసి బాధితుని చికిత్స నిర్వహిస్తాం ఆల్రెడీ ఆసుపత్రికి పంపించిండ్రు. అంతే. ఈరోజు వాళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం వాళ్ళు ఉద్యమాలు చేయాలనే ప్రభుత్వం ఎమ్మటే స్పందించి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. రోజుకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మీకు కూడా తెలుసు. ఈ ప్రభుత్వాల దగ్గర కూడా చిట్టా ఉన్నది. మరి నష్టం జరుగుతూ ఉన్నది. మరి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం కూడా అట్నే చేసిరు. 1200 బలిదానాలు చేసుకున్న తర్వాత అప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసిరు. ప్రాణాలు పోతే తప్ప మీరు చేసేటువంటి విషయాన్ని మీరు ఇవ్వకపోతే ఏందో ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు ఇక ఈ ఉద్రిక్తతను చూసుకొని ఇక చర్చలు చేసుకున్నాం రండి అని చెప్పేసి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళని చర్చించుకుందాం రండి. ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు.
ప్రభుత్వము చర్చించుకుందాం రండి, ఆత్మ బలిదానాలు ఎవరు చేసుకోవద్దు, కార్మికులు ప్రాణాలు తీసుకోవడం అంతే బాధాకరం, కార్మికులు తమ కుటుంబాల గురించి ఆలోచించాలి, కార్మిక సంఘాలు చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడంలో పాటు కార్మికుల ప్రయోజనాలు రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఇక చెప్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేబినెట్ భేటీలో ప్రస్తావన ఆల్రెడీ నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు. దానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేబినెట్ ప్రస్తావన, కార్మికుల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, నేడు చర్చలు జరపాలని చెప్పేసి డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు. ఇక వద్ద ఈ ఆత్మ బలిదానాలు వద్దు, ఇది ప్రజాప్రభుత్వం ఉన్నది, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి చర్చలు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని ఆదేశించారు. కార్మికుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మన బీసీ బిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. డబుల్ డెక్కర్ క్యాడర్లో ట్రాఫిక్ జామ్లకు చెక్కు, ప్రాజెక్టు అధికారులు చర్చించాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పేసి ఈ వార్త ఇచ్చారు. ఇప్పటికీ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దన్న, ఎందుకంటే మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి, మీరు చనిపోతే మీ కుటుంబాలు చిందర వందరైపోతాయి, కుటుంబాలు ఇబ్బందులకు గురైతే అంటది, ఎవరికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మిగతా రాజకీయ నాయకులు వచ్చేసి ఇప్పుడు సంఘీభావం తెరవడానికి కాసేపు ధర్నాలు కూర్చొని వెళ్ళిపోతారు తప్ప నిజంగా నీ కుటుంబాలను ఓదార్చే నాయకుడు లేదు. మీ సమస్యల పరిష్కారం కోసం మీరు న్యాయబద్ధంగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఈరోజు మీ కుటుంబం ఎంత విలువైనదో మీరు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది. మీరు గంట సేపు 2 గంటలు లేట్ అయితేనే కుటుంబం ఆగమాగమై తల్లాడే సందర్భం ఉన్నది. ఈరోజు మీరు ప్రాణాలు తీసుకుంటే ఆ కుటుంబాలు ఏమైతాయో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.